ప్రింట్స్ లో శ్రీరస్తు శుభమస్తు సేల్ వైభవం వైభోగం మార్చ్ 19 నుంచి ఏప్రిల్ 10th వరకు. జాతిని అవమానించాడు. ఉమ్, నేను అప్పుడు మూవీ ఆర్టిస్ట్లో నేను ఇంకా వైస్ ప్రెసిడెంట్ కూడా కాదు, మామూలుగా మెంబర్గా ఉన్నాను. అప్పుడు వచ్చిన కొత్త హైదరాబాద్. ఉమ్, అందరిని అడిగాను, ఎవడో పట్టించుకోవట్లేదు. ఉమ్, ఏంటి పట్టించుకోరా? జాతిని, ఒక తెలుగు జాతిని అంటే అందరిని అన్నట్టే కదా. అంతే. ఐ వాంట్ శివకృష్ణ వోంట్ లీవ్ ఎనీబడి లైక్ దట్. ఉమ్, ఐఎమ్ గోయింగ్ టు టేక్ యాక్షన్. నాకున్న లీగాలిటీ, నాకున్న పొలిటికల్ జ్ఞానం, లేకపోతే ఇంకోటి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టా. ఉమ్. వచ్చాడు ఇంటికి. పెట్టిన తర్వాత మొత్తం స్తంభించిపోయింది. ఉమ్, మూవీ ఆర్టిస్ట్కి పని చేయడానికి అవకాశం లేకుండా పోయింది. ఉమ్, పాపం నాగార్జున అప్పుడు వైస్ ప్రెసిడెంట్, అప్పుడు ఉమ్. ఏ మాట కమాట నాగార్జున అప్రిషియేట్ చేయాలి. ఆయన సపోర్ట్ చేశారు. ఆయన ఫోన్ చేశాడు, అక్కడ ఎక్కడో మాల్దీవ్స్లోనే ఎక్కడ ఉన్నాను, ఏంటి శివకృష్ణ గారు అట్లా జరిగి నేను ఉండదు చెప్పాను. జాతిని అవమానించాడు అండి, పౌరుషం లేదంటే వదిలేద్దాం. ఉమ్, నో ఐ వోంట్ యూ ప్లీజ్ గో. బా. ఐ డూ అప్రిషియేట్ నాగార్జున. ఉమ్, నాగేశ్వరరావు దగ్గరికి వెళ్ళింది, ఇది ఉమ్, సమస్య లేదు, అంత లీగల్గా ఉంది. ఉమ్, ఏం చేస్తారు, వారం రోజులు తర్వాత ఎవరెవరితోటో పట్టుకుని రికమెండేషన్ చేసుకుని వస్తే అప్పుడు చెప్పుకొచ్చా. అందరి ముందు సారీ చెప్తే వదులుతాను. ఉమ్, ఏదో నటించాడు అలా అలా అన్నాడు. నథింగ్ డూయింగ్, ఐ వోంట్ లీవ్. దిస్ ఈజ్ శివకృష్ణ. సెన్సార్ బోర్డునే పిచ్చెక్కిచ్చా, సెంట్రల్ గవర్నమెంట్ అని. ఇండివిజువల్ ఎంత అంటే లెక్కల్లో ఉన్నది పీనట్. సూపర్ సార్. అయితే అంటే గవర్నమెంట్లోనే నేను చేయలేనటువంటి పనులు సాధించానే సార్, కరప్షన్ మీద. ఇది ఎంత నాకు, ఇది ఒక ఇండివిజువల్ ఎంత నాకు తప్పు కదా అది. సార్, అదే అంటే సార్ చెప్పండి సారీ అన్న, ఓకే నవ్ యూ కెన్ గో హెడ్ అన్న. నాగార్జున ఫోన్ చేసి ప్లీజ్ గివ్ హిమ్ పర్మిషన్ అన్న. నువ్వు ఏదైనా చేసుకోవయ్యా, నువ్వు అసలు ఎవడో, అసలు అసలు హిందూ ధర్మాన్ని, హిందూ అంటే ఎవడో, అసలు రాముడు ఏంటి, అసలు ఎటువంటి సాంప్రదాయాలు, ఎటువంటి మహానుభావులు, ఎటువంటి ఋషులు, మనకున్న సాంప్రదాయాలు ఎక్కడున్నాయి? గడపకి రంగు పసుపు పుస్తాం, క్రిములు రాకుండా, కల్లాపు జల్లిస్తారు. తర్వాత ఏంటంటే క్రిములు రాకుండా కాళ్ళు కొడుకోమని చెప్తారు. మాతృదేవోభావ, పితృదేవోభావ, ఆచార్యదేవ, తల్లిదండ్రులు పూజించాలా, తల్లిదండ్రుల్ని మనం జీవితంలో వృద్ధాప్యంలో వాళ్ళని మనం చూడాలా, అందరినీ ప్రేమించ. అసలు ఏ మతంలో ఇవన్నీ ఎవడు చెప్పాడు? ఇవాళ చెకోస్లోవేకియా, జర్మనీ, రష్యా గిరితే ఎక్కడ చూసినా మీకు హిందూసమే. బయట దేశాల్లోనేమో మొత్తం అంతా హిందూస్ కింద మారుతున్నారు, ఇక్కడేమో ఇక్కడ కన్వర్టెడ్ ఏమో ఇక్కడ తిడుతున్నారు. ఒక్కడు మాట్లాడు, ఒకడికి పౌరుషం లేదు. మన అసలు హిందూ అనకూడదు, కానీ మనకి పౌరుషాలు లేవు అంతే. దట్స్ ద మెయిన్ డ్రాబ్యాక్. తిరగబడద్దు. నేను ఒక్కడిని తిరగబడితే ఏమొస్తుంది? ఇలా ఇంతమంది కలుస్తేనే కదా ఏదైనా జరిగేది. ఎవరికి అది మన దగ్గర పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే మనకెందుకులే, అరే మనకెందుకులే సార్, ఈ దేశంలో ఈ పుణ్యభూమి, కర్మభూమి, వేదభూమిలో పుట్టి మన 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 జాతిని, మన గౌరవాన్ని, మన దేశాన్ని అవమానిస్తుంటే నీకు బాధ్యత లేదా? అంటే ఎంతసేపు డబ్బులు సంపాదించేసుకుని బతుకుతావా? రేపొద్దున ఇంటికి వచ్చి నరికేస్తారు వాళ్ళు. అప్పుడు ఏం చేస్తావు? అప్పుడు నీకు ఎవడో హెల్ప్ చేయడు. ఎందుకంటే మనకు పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే, హిందువులు ఇప్పుడు సోకాల్డ్ హిందూస్లో పక్కింట్లో ఏదైనా జరుగుతుంటే ఎవడు రాడు కదా, మనకెందుకు వెళ్ళిపోతాం రోడ్డు మీద. ఎంత దౌర్భాగ్యం అండి. ఉండాలి కదా, ఇంగిత జ్ఞానం ఉండాలి. ఏదైనా ఒక పక్కింట్లో ఏదైనా జరుగుతుంది, మనం వెళ్ళాలి, కష్టం ఏంటో తెలుసుకోవాలా. అందరు సొసైటీలో బతుకుతున్నాం, అది ఏమీ లేదు. ఎంతసేపు నేను, నా సంసారం, నా పిల్లలు, నా డబ్బు. మనకు రాలేదు కదా, మనకు రావడం కదా, ఎప్పుడో దేశం మీద పడతారు. అయిపోయింది కదా, 800 సంవత్సరాలు నరకం అనిపించాం కదా వీళ్ళతోటి. కొన్ని వేల గుళ్ళు పోయినాయి కదా ఈ భారతదేశం. ఇంకోటి తెలుసా మీకు, బ్రిటిషర్స్ మన దగ్గర దొంగతనం చేసిన బంగారం కానీ ఇంకోటి కానీ మొత్తం పట్టుకెళ్ళిపోయింది. మనం లెక్కేసి వస్తే $45 trillion. అబ్బా, 45 లక్షల కోట్లు మన దగ్గర మోసం చేసి పట్టుకుపోయి, మన దగ్గర పరిపాలించి పట్టుకుపోయింది. ఎవరికి చరిత్ర తెలియదు. అసలు దేశానికి సరిహద్దులు ఎన్ని ఉన్నాయి తెలుసా మీకు? ఇది అఖండ భారతం, 15 దేశాలు మనది. అఖండ భారతం అంటే 15 దేశాలతో కూడుకున్నది అఖండ భారత్. ఎవరికి తెలుసు? కంబోడియా దగ్గర నుంచి తీసుకోండి, మలేషియా, సింగపూర్, అటు ఫిలిప్పైన్స్, ఇటు ఇండోనేషియా, ఇలాగొచ్చేట్టుగా ఆఫ్ఘనిస్తాన్, ఇలాగొస్తే ఈజిప్టు, ఏ పార్ట్ ఆఫ్ రష్యా, ఇక్కడ టిబెట్, పాకిస్తాన్ ఇవన్నీ వెళ్ళిపోయింది. శ్రీలంక, 15 దేశాలు. దిస్ ఈస్ కాల్డ్ అఖండ భారత్. ఎవరికి తెలుసు? భారతదేశం అంతసేపు.
ఆ కాశ్మీరే సరిగ్గా తెలియదు వీళ్ళకి. అసలు ఈ దేశానికి ఎన్ని వేల కిలోమీటర్ల బార్డర్లు ఉన్నాయి? ఒక రాజకీయ నాయకుడికి తెలుసా? చెప్పమనండి ఎవడన్నా. నేను చెప్పినట్టుగా స్పాట్‌గా చెప్పమనండి చూస్తా. 4250 కిలోమీటర్లు బంగ్లాదేశ్ తోటి. 3300 పాకిస్తాన్ తోటుంది. 3600 ఏమో అతను పాకిస్తాన్ చైనా ఒకటితోటి. మొత్తం కలిపితే 11,450 ఎన్నో ఉన్నాయి. ఒక 10 ఇటు ఇటు. 11,000 కిలోమీటర్లు. రా సరిహద్దులు తెలియదు. ఏమీ తెలియదు. రాజకీయం గురించి మాట్లాడతారు. ఏం మాట్లాడుతున్నారు మీరు? దేశ సరిహద్దులు తెలియని నువ్వు అసలు దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో తెలియదు నువ్వు రాజకీయ నాయకుడు ఏంట్రా? ఇలా నాకు తెలియక అడుగుతా. అందరూ అని కాదు సుమా, మహానుభావులు. దెర్ ఆర్ గ్రేట్ పీపుల్, గ్రేట్ నాయకులు ఉన్నారు ఇక్కడ. అన్ని చోట్ల ఉన్నాను. బట్ మోస్ట్లీ మనం ఎక్కడ దెబ్బతిన్నాం? 60% ఈ టైప్ ఆఫ్ పీపుల్. ఆవేదన మీ అన్ని ఆవేదన అండి. ఇది నా బాధ అనిపించేస్తుంది కదా. ఎంత బాధ అనిపిస్తుంది. దేశ సరిహద్దులు తెలియదు. దేశం గురించి నువ్వేం మాట్లాడుతున్నావు నువ్వు? సమానత్వం అంటావు. ఏంటి సమానత్వం? ఎక్కడుంది సమానత్వం? నువ్వు వాట్ ద హెల్ యూఆర్ టాకింగ్? చాలా సీరియస్ మ్యాటర్స్, అంటే చర్చ జరగాల్సిన మ్యాటర్స్. బట్ ఇంటర్వ్యూ కాబట్టి కాస్త లిమిటేషన్ ఉంది. మనం మళ్ళీ ఒక్కసారి సినిమాల విషయానికి వద్దాం. నేను 2 సినిమాల గురించి మీతో ఇంటర్వ్యూ ముందే అనుకున్నాను. ఈ 2 సినిమాల గురించి చాలా పర్టికులర్గా మాట్లాడదామని. సో ఫస్ట్ మూవీ వచ్చేసి గాయన్ సార్. ఆర్జీవి గారు, జగత్ బాబు గారు హీరో, ఆర్జీవి డైరెక్షను. అందులో మీది ఎస్ఐ క్యారెక్టర్. అవును. అయితే శివకృష్ణ అనగానే డైలాగ్ డెలివరీ కానీ, ఆ డైలాగ్ ఫోర్స్ కానీ చాలా ఎక్కువ ఉంటుంది. డైలాగ్ చంపేస్తారు. బట్ ఫస్ట్ టైం నాకు వేరియేషన్ కనిపిస్తుంది గాయన్ సినిమాలో. ఆ డెన్లోకి వెళ్తారు, ఆ విలన్ ఆపుతాడు, ఏం మాట్లాడరు. జగత్ బాబు దగ్గరికి వెళ్తారు, నేను అరెస్ట్ చేస్తున్నాను అంటారు. అక్కడ ఏం డైరెక్ట్ స్టేషన్కి తీసుకొస్తారు. అంటే ఆ లుక్ కానీ ఇంటెన్సీ తప్పించి డైలాగ్స్ చాలా తక్కువ ఉంటాయి. అద్భుతమైన రోలు. ఆర్జీవితో ఆ రోజుల్లో ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్తారు? అందరితో అలాగే ఉందండి. నేను ఐ డోంట్ స్పీక్ మచ్. నేను ఏ డైరెక్టర్ అన్నా ఫస్ట్ నా క్యారెక్టరేషన్ ఏంటి, నా లిమిటేషన్స్ అని అడుగుతాను. ఇప్పుడు నేను ఇందాక రైటర్ ఎలాగైతే ఫస్ట్ హీరో సినిమాకి, సెకండ్ హీరో ఎవర్రా అంటే ఆ డైరెక్టర్ హీరో. మోల్డ్ చేసి అందరినీ చూపించి, అలాగే కెమెరామెన్, నెక్స్ట్ ఆ ఫిజికల్గా యాక్ట్ చేసే మనం హీరో. ఇప్పుడు సపోజ్ రైటర్ గొప్పగా సినిమా తీయలేదు, డైరెక్టర్ చెడగొట్టాడు, ఈ సినిమా ఆడుతుందా ఆడదుగా? అప్పుడు నీ హీరోయిజం ఏమైంది? మరి నువ్వు అంత గొప్ప హీరో ఎందుకు ఆడలేదు నువ్వు సినిమా? నా లాజిక్ క్వశ్చన్ ఇది. సో ఐ రెస్పెక్ట్ ఫస్ట్ దర్. అట్లాగే డైరెక్టర్స్, క్రియేటివ్ డైరెక్టర్ వర్మ అనేది నో డౌట్ ఈజ్ ఎ క్రియేటివ్ డైరెక్టర్. నేను ముందే అడిగా, నా లిమిటేషన్స్ చేసాము. నాకు ఇంకెవరు నాకు సజెషన్ ఎవరు సార్ చెప్పింది? నేను బాగాలేను ఇంకా ఏదైతే నాకు మీటర్ ఇచ్చాడో అలా వెళ్ళిపోతాను అంతే. ఇప్పుడు మీరు చెప్తుంటే అసలు అప్పుడు ఆ సీన్ నాకు పెద్దగా గుర్తు రావట్లే, అది ఏం అలా చేశాను నాకు తెలియట్లేదు. నాకు నేను లిమిటేషన్ చూసుకుంటే ఇంక వెళ్ళిపో. ఇప్పుడు దానికి మంచి ఉదాహరణ నాకు బాగా గుర్తున్నది చెప్తా. జయం సినిమా. ఇప్పుడు మీరు చెప్పింది గాయం నాకు అంత గుర్తు రావట్లే, సారీ. అది 90లో చేశాను, అది 1991లో. 2002లో జయం చేశాను, అది గుర్తుంది నాకు. ఇప్పుడు ఏం చేశాను నాకు తెలియదు. అప్పుడు నేను సెన్సార్ బోర్డు చైర్మన్, ఫెడరేషన్ చైర్మన్, ఈ రేంజ్లో ఉన్నాను అప్పుడు పార్టీలో. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.